అబ్బబ్బబ్బబ్బా నీకెన్నిసార్లు చెప్పినా ఈ తాగుడు మానవా అన్న? ఏం మారండి? మారి మారి ఇట్లా తయారైనా ఇంకేం మారాలి? ముందు ఈ తాగుడు మాను, అప్పుడన్నా ఎవరన్నా పిల్లనిస్తారు. నేను ఎందుకు రాత్రులు నీ తెలియదా? నా కంటికి నచ్చిన అమ్మాయిని ఈ ఇంటికి రాకుండా చేసింది మీ అయ్యా. అయితే మీ అయ్య ఎవరు? మాకంటే ముందు నువ్వే పుట్టావు కదా మీ అయ్యకు. ఏమో పుట్టినో నల్లకని ఎత్తుకొచ్చిందో నాకేం తెలుసు. ఎంత మాటల్లో కదరా, తొలిసూరు సంతానం కొడుకు పుట్టుండని ఊరందరూ పిలిచి పండుగ చేసిందా? నా బిడ్డల కంటే ఎక్కువ నిన్నే మంచిగా చూసుకున్నారా? నా కొడుకు బాగుపడాలని ఉన్న ఆస్తిని తమ్మిని చేతులు పెట్టిందా? కానీ ఇవాళ నా బిడ్డల కష్టం మీద నన్ను బతికితాడు చెప్పి కదరా. అయినా నాకేం కలిసి రాలే, నేనేం చేయాలి? అప్పుడు ఇప్పుడు ఇప్పుడుంటే నాకు నచ్చిన మంచి పెళ్లి చేస్తూ కదా. అరే, నువ్వు ఇంత పైసలు కొంటావో ఎంత దాగి ఇంటికి తిరిగి వచ్చినా కూడా వీళ్ళు చెల్లెలు కాబట్టి బాధ దిగమనుకుంటారా? అదే నీ పిల్లమైతే చెప్పుదా కొట్టి పుట్టిడి పోయేది. నాన్న, అన్ననేమనకు, వానికి తెలిసే రోజు దగ్గరలోనే ఉన్నది. నువ్వు కొంచెం ఒప్పుకోవట్టు నాన్న. అవును నాన్న, అన్ననేమనకు. చూసినవా ఆడపిల్ల ప్రేమ? కనీసం ఇప్పటికైనా మారరా? నాన్న నాన్న ఏది బిడ్డ, ఇంకా వండుకోలేదా? లేదు నాన్న, నీకు ముచ్చట చెప్దామని వచ్చిన. ఏం ముచ్చటో చెప్పు బిడ్డ. అక్కకు పెళ్లి చేద్దాం నాన్న. నేను ఒక్కడ చిట్టి వేసిన, చిట్టి డబ్బులు వచ్చే నెల అత్తాయి. ఎట్లా చేసి పెళ్లి చేద్దాం నాన్న. బిడ్డ, నేను చేయాల్సిన పని మీరు చేస్తుంటే సంబరపడను, లేక ఆడపిల్లలు కానీ ఏం చేయలేకపోతానని బాధపడను, నాకేం అర్థమైతే లేదు. ఊకో నాన్న, నువ్వు రెక్కలు ముక్కలు తీసుకొని కష్టపడితేనే కదా ఈరోజు మాకు రెక్కలు ఆడతానే. ఇప్పుడు కూడా చేయాలనున్నదమ్మ, కానీ ఈ ముఖాల నొప్పులతోటి ఏం చేయలేకపోతాండి మారయ్య. జరిగిపోయిన దాని గురించి ఎందుకు నాన్న, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. నాన్న, నువ్వు చెల్లె నా గురించి బాధపడకు. నా కష్టంతో దాచుకున్న డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి, అవి నా పెళ్లికి సరిపోతాయి. నీది నాది ఏమున్నది అక్క, ఇద్దరం కష్టపడితేనే కదా ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినాం. నాన్న, మీరు రేపే వెళ్ళి అక్కకు మంచి సంబంధం చూడరు. సరే బిడ్డ, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన నువ్వు రేపే రమ్మంట. నువ్వైతే తిని పడుకోకు. సరే నాన్న. మారే వాళ్ళు ఇల్లు ఇదేనా? అవును బాబు, ఇదే. నేనే మారాయను. మీరేమను? నా పేరు విజయ్ అండి. మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన. అవునా? కాలు కడుకుని రాబో బాబు. సరే కూర్చోండి. కూర్చో. మీ అమ్మా నాన్న రాలేదా బాబు? మా అమ్మ చనిపోయింది అంకుల్. అయితే మరి మీ నాన్న లేడా? ఉన్నాడు కానీ ఉండి లేని కిందనే. అయ్యో, అదేది బాబు గట్ల మాట్లాడతాను? అదో పెద్ద కథ గాని, అయినా అమ్మ నాన్న లేకపోతే పిల్లనియరా? అది కాదు బాబు, తెలుసుకుందామని అడిగిన అంతే. అమ్మ వసంత, అక్కని తీసుకురా బిడ్డ. బిడ్డ, ఛాయ్ తీసుకురా పోరా.
ఏమంటారు బావగారు? మా చెల్లె నచ్చిందా? పిచ్చగా నచ్చేసింది. ఇంతకీ ఈ చెల్లె పేరు ఏం పేరు? మా చెల్లె పేరు రాధ బావగారు. సూపర్. సరే మామగారు, నేను వెళ్ళొస్తా. ముహూర్తాలు పెట్టి కబుర్ చేయండి. సరే సరే. ఏందమ్మా చెల్లెని గట్ల తయారు చేసి తీసుకొచ్చినావు? ఇంకా నయం ఛాయ్ కూడా చెల్లె ఇచ్చేదేమో అని భయపడ్డా. భయం ఎందుకు నాన్న, బావని ఆట పట్టిద్దామని అట్లా చేసినాం. అయినా బావ హుషారే ఉన్నాడు, అక్కని చూడంగానే ఒప్పుకున్నాడు. కాదు, నాకు తెలిసి బావ నిన్ను చూసి ఒప్పుకున్నట్టున్నాడు. ఏం మాట్లాడుతున్నావు రా తాగుబోతాడా? నేను తాగుపోతానే కావచ్చు, తప్పు మాట్లాడి కాదు. బావ సూపంతా చిన్న ఉన్నది, అందుకోసం అంటాను. అన్న ఎందుకే నేనంట అంత కోపం? ఏ కోపం ఏం లేదు. వారి మాటలు నువ్వేం పట్టించుకో బిడ్డ. నేను ఇప్పుడే పోయి అయ్యగారితో మాట్లాడతా, మీరు అది ఇంట్లో పోండి. నాన్న, నేను బావతో మాట్లాడి మీ అందరి అనుమానాలు పోగొడతా, సరేనా? సరే బిడ్డ. అన్నా, బావ నంబర్ ఉంటే ఒకసారి ఇయ్యవా? నీకెందుకే? రాదు కదా అడగాల్సింది. అయ్యో, నిన్ను అనుమానం పెట్టి చచ్చినావు కదా, అది మాట్లాడాలి. లేకుంటే అక్క మగంతో నాకేం పని? ఓహో, అందుక నీకు మెసేజ్ చేస్తా, నువ్వు సరే. పో. హలో, ఎవరు? నేను రాధని. ఓహో మీరా, బాగున్నారా? బాగున్నా. మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని ఫోన్ చేసిన. అడగండి, చెప్తా. నిన్న మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు కదా, నేను నచ్చినా మా చెల్లె నచ్చిందా? నిజం చెప్పాలంటే అక్కేవలో చెల్లెవలో నాకు ఇంకా అర్థం కాలే, కానీ తెల్లగున్న అమ్మాయి మాత్రం నచ్చింది. ఏంది, మా చెల్లె నచ్చిందా? ఈ చెల్లి పేరు చెప్పండి. వసంత. మరి నాకు నచ్చిన అమ్మాయి రాదా కదా? తెల్లగున్న అమ్మాయి నువ్వే కదా? అవును, నేనే. మరి ఎందుకండి నన్ను ఆట పట్టిస్తారు? అదేంటండి అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. ఏం లేదు, అత్తాను. రండి, కూర్చోండి. వస్తున్నా అండి. ఏంటండి నన్ను చూడాలనిపించి వచ్చారా? ఏంటి మా మరదలు ఇలా అంటారు? చెప్పండి, ఎందుకు అట్లా సిగ్గుపడుతున్నారు? చెప్పచ్చు కదా. అయ్యో నీ సిగ్గు పాడుగా ఏమో వినావుతుంది అయ్యా. ఏం ఆలోచిస్తున్నారు? చాయ్ తీసుకురా అన్న. పెట్టుకురాపండి. ఎందుకండి నన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చారు? వచ్చాక ఏం మాట్లాడారు? అయ్యో నీకు ఎలా చెప్పాలి, నేను రాధ కోసం వచ్చినని. బావా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఇంతంతే వచ్చిన. మా చెల్లె ఏమంటుంది? మీ చెల్లె భావన ఆట పడుతుంది. బావా అట్లా బయటకు వెళ్దాం బా, నడు. సరేపా. అక్క, బావ ఎప్పుడు వచ్చిండే? ఇంతకు ముందే వచ్చిండే, ఏం మాట్లాడకుండానే పోతుండు. ఇగో సాయి, నాకు మందాయాలు ఉందని మీ అక్కతో చెప్పకు. ఊకో బావా, నీకు మంద అయిపోయామని మా చెల్లె నాకు పైసలు ఇచ్చింది. నిజమా? ఎంత ఫాస్ట్ ఉన్నారు ఈ కాలం లేడీస్. హలో రాధా. హలో, ఎక్కడున్నారు? ఇంటికి రారా? వస్తాం గాని రాధా, నిన్నొకలాగా ఇయ్యాలొకలాగా ఉంది నీ మాట. మందు తాగితే ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇంటికి రండి. వస్తాను 5 నిమిషాలు.
బావా నీ లెక్కనే నాకు చిన్న బావ దొరికితే ఎంత సంతోషమో రోజు పండుగ ఏ ఒక పాం కలుగుతాను పా. బా అయితే రాదు వస్తా మెల్ల మెల్లగా రా మెల్ల. నేను వెళ్ళలేకపోతా నాకు ఇదే నాకు బాగా దూరం దూరం బావని ముట్టుకోవద్దు. గట్లేదు కంటే బావా కాబోయేవాడిని కాపాడింది మా చెల్లె అంతే. అంటే కొంపదీసి ఇద్దరు చేసుకుంటారా ఏంది? బావా ఏమంటావు ఉత్తిగానే అన్న నాకు అంతేటో అవుతుంది. అక్క నువ్వేం బాధపడకు. వసంత, అసలు ఆయనకి నేను నచ్చనట్టున్నానే. పిచ్చి దానిలా మాట్లాడకు. నచ్చకపోతే మొన్న పెళ్లి సూపులకు వచ్చినోడు మళ్ళీ ఇంటికి ఎందుకు వస్తాడు? ఏమోనే వసంత, ఆయనే నాతో అసలేం మాట్లాడతలేడు. అసలు నన్ను పట్టించుకుంటూనే లేడు. ఎందుకు? బాధపడకక్క, బావ నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నన్ను నమ్ము. రేపే బావ నీతో మాట్లాడేలా చేస్తా. పా లోపలికి పోదా. చెప్పండి, ఎందుకు రమ్మన్నారు? మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది. నేను మందాయినని అద్దనుకుంటారా? అయ్యో అది కాదు, మీరు మాట్లాడతలేరని మా అక్క చాలా బాధపడుతుంది. నేను మాట్లాడకపోతే ఆమె బాధపడుతుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల చేసుకునేవాడికి అన్ని చెప్పుకోవాలని కలలు కంటుంది కాబట్టి. కట్టుకునేవాడు కళ్ళ ముందుండి కూడా కన్నెత్తి చూడకపోతే ఎంత నరకంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. అరే ఏం మాట్లాడతాను? నిజమే మాట్లాడుతున్నా. 4 రోజుల్లో మా అక్కకు మీకు పెళ్లి పెట్టుకొని మా అక్కతో ఎందుకు మాట్లాడట్లేదు? అంటే నేను పెళ్లి చేసుకుని నేను కదా? కాదు, రాదని. అంటే మా అక్కని పెళ్లి చేసుకోబోతుర్రు. రాదా అంటే మీ అక్కనా? నేను నిండు పెళ్లి చేసుకోవాలనుకున్నా కదా, ఎట్లా మరి? ఎట్లేముంది, వచ్చి మా అక్క మెల్ల తాళి కట్టేసి హ్యాపీగా ఉండండి. పిచ్చిదానిలా మాట్లాడకు. నేను ఇష్టపడ్డది నిన్ను, మీ అక్కనెట్లా పెళ్లి చేసుకుంటా? అది నా ప్రాణం ఉండగా జరగదు. జరగాలి. అలా జరగకపోతే నేను ప్రాణాలతో ఉండాలి. చూసావా బావా, మనం కావాలనుకున్నది కాలం కట్టేస్తుంది. మా అక్కని పెళ్లి చేసుకుందువు రా బావా. ఉపాసమైనా ఉంటావు గాని అన్నం ఎందుకు అండలేని మాత్రం నోరు తెరిచి అడగవు కదా. కాపురానికి వచ్చి నుంచి కొట్టక తిట్టక వట్ట తీసేసినట్టు ఎత్తున్నావు. ఎందుకు? నేను నీకే పాపం చేసినా? వారం రోజుల నుంచి వస్తున్నా, ముట్టుకోనియో పట్టుకోనియో, కనీసం మాట్లాడాలన్నా ఇగో ఇట్లా మూగోన్ లెక్క యాక్టింగ్ ఒకటి. పాము దాని పిల్లల్ని అదే మింగినట్టు
చేసుకున్నోడే గింతగానో నరకం చూపెడితే ఆడది ఎంతగానో మనం భరిస్తుంది. పోనీ నేనే ఇష్టం లేదా? ఆ మాట నన్నే చెప్పు. ఏ నుయ్యో గుయ్యో చూసుకొని దానిలో దూకి వస్తా. వెళ్ళొచ్చినావా నాన్న? డాక్టర్లు ఏమన్నారు? బావకు మళ్ళీ మాటలు వస్తాయి అంటనా? బావని తీసుకొని రానరమ్మా, టెస్టులు చేసేదాకా ఏ విషయం చెప్పాలన్నారు. బావని ఎట్లా తీసుకెళ్దాం నాన్న? అక్క ఎప్పటికెమ్మడే ఉంటది కదా. అదే వచ్చిందమ్మ చిక్కు. చెప్పి తీసుకొని పోదామంటే విని తట్టుకుంటుందో లేదో అని, చెప్పకుండా తీసుకొని పోదామంటే బావని అపార్థం చేసుకుంటుంది కావచ్చు అనే భయం అమ్మ. భయం ఎందుకు నాన్న? నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది, అక్కతో మాట్లాడతా. హలో అక్క, బావ లేడానే? లేడే, ఇప్పుడే బయటికి వెళ్ళి. ఎందుకు, ఏమైంది? ఏం లేదక్క, రేపు నాకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉన్నది, బావని తోడుగా పంపిస్తావా? సరేనే, రేపు పొద్దున బావ తీసుకుని ఇంటికి. సరే అక్క. నాన్న, నేను వెళ్ళి బావని చూపించుకొని వస్తా. నేను వచ్చేదాకా అక్క ఇక్కడే ఉండే. నీవు అదేంది బిడ్డ అట్లా అంటూ? వేరే ఇంటికి ఇచ్చినంత మాత్రాన అక్క పారాయి అయితే చెప్పు. మీరు ఏదో వేరాపు, మీరు వచ్చే వరకు నేను మంచిగా చూసుకుంటా. ఏం చేసేది? నాన్న చూసుకుంటా అంటాడు. ఒక్క ఓటుతో ఓడిపోయినోడు పక్కింటును నమ్మక నువ్వు నాకు ఓటేయలేదని తొలి పెడితే ఇక నువ్వు ఓటేసినా బ్యాలెట్ పేపర్ చూపెట్టినట్టుగా నువ్వు నా కడుపులో చెడగొట్టినవురా. జరుగు. చెల్లే, ఇప్పుడు వెళ్తారు. ఏమైంది? రెడీ అయినవా? మరి మమ్మల్ని పొద్దుగాలనే రమ్మన్నావు, నువ్వు రెడీ అయినవో లేదో అనుకున్నా. అయినా అక్క, అగో చెల్లె, మీ అందరూ చెడిపోతారు. తాగుడు మానే పూజల్ని అట చేసుకుందని పోతారు. ఊకోనన్న, అన్నని ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. అన్న, చెల్లెకి హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉందట, బావును చెల్లె పోతుర్రు. అంటే వాళ్ళతో నువ్వు పోతలేవా? లేదన్నా, బావ నేను ఇద్దరం వెళ్ళి మళ్ళా రాత్రికి వస్తాం. వాంతో ఏందమ్మా మీరు ఊరి పొద్దుపోతాను. నాన్న, అన్న అన్నట్టు వాళ్ళతోటి నేను కూడా పోతా. వాళ్ళిద్దరే పోతే చూసే మంది ఏమనుకుంటారు చెప్పు? మందితోటి మనకేందమ్మా చెప్పు, మన పనేదో మనం చేసుకోవాలి. నువ్వు వీళ్ళతోటి వేరేమనుకో, తక్కువ 3,000 ఖర్చు అవుతుంది. సరే ఆలోచించమ్మా. అక్క, నాకు లేట్ అవుతుంది, బావ వెళ్దాం. ఏమండి, మీ చేతికి ఏంటిది? అది నెయిల్ పెయింట్ పెట్టుకోవడం మీకు ఇష్టం ఉండదు కదా, అది ఎక్కడిది? నీకు దండం పెడతా, ఇప్పుడన్నా నోరు తెలిసి నిజం చెప్పుర్రి. ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతుర్రు? అసలు ఏం జరిగింది? నేను మా చెల్లెని అడుగుతా, మీరు చెప్పకపోతే మా చెల్లె చెప్పదా? వసంత,
చేశావు. అక్కమ్మ గారిని చూడకుండా పెళ్లి చేసుకుని నువ్వు కదా. ఏమంటున్నావు అన్న? నేను నిజమే మాట్లాడుతున్నారా? అసలు ఐదో ఏం జరిగిందంటే